నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అయితే మనం సీఎం ఇంటి ముందైతే ఉన్నాము. ఇక్కడ గురుకుల వాళ్ళైతే నిరసన తెలుపుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? యాక్చువల్గా మా సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అంటే గురుకులాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రిజల్ట్స్ ఇచ్చారండి. మా రిజల్ట్స్ మాకు జరిగిన నోటిఫికేషన్ ప్రకారం మాకు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అని 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది అని అంటే ఫస్ట్ స్కూల్స్ రిజల్ట్స్ ఇచ్చారు మాకు. స్కూల్స్ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అసలు మాకు యాక్చువల్గా ఎగ్జామ్స్ ఎలా జరిగాయంటే మాకు అందరికీ ఫస్ట్ కామన్ పేపర్ పెట్టారు. డిఎల్కి, జేఎల్కి పేపర్ 1 కామను, జేఎల్కి, పీజీటీకి పేపర్ 1, పేపర్ 2 కూడా కామన్గా ఉన్నాయి. సో అక్కడ ఏంటి అంటే ఒక దాంట్లో ఒక పేపర్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఏమంటారు డెసిగ్నేషన్స్ మాత్రమే వేరు, కేటగిరీస్ మాత్రమే వేరు, పోస్ట్ నేమ్ మాత్రమే వేరు, కానీ పేపర్ మాత్రం ఒకటే. అన్నిటికీ మేము ఒకటే పేపర్ రాసాం. కామన్ పేపర్ రాయడం వల్ల ఒక అభ్యర్థి ఒక దాంట్లో మెరిట్లో ఉంటే ఆటోమేటిక్గా కింది పోస్టుల్లో కూడా వాళ్ళే మెరిట్లో ఉన్నారు. మెరిట్లో ఉండడం వల్ల ఏమైంది అని అంటే ఫస్ట్ పీజీటీ ఇచ్చారు. పీజీటీ ఇవ్వడం వల్ల డిఎల్కి, జేఎల్కి సెలెక్ట్ కావాల్సిన క్యాండిడేట్స్ ఫస్ట్ పీజీటీలో సెలెక్ట్ అయిపోయినారు. పీజీటీలో సెలెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ ఫస్ట్ పీజీటీ మనకి ఎల్బీ స్టేడియంలో ఫస్ట్ పీజీటీకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. పీజీటీకి ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత జేఎల్, డిఎల్ వెరిఫికేషన్ చేశారు. జేఎల్, డిఎల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కింది స్థాయి స్కూల్స్ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళు ప్రాపర్ వేలో ఫిల్ చేయకపోవడం వల్ల, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయకపోవడం వల్ల అందరికీ ఒక్కొక్క పర్సన్కి 2, 3, 4 జాబ్స్ వచ్చాయి. సో ఇదంతా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో జరిగింది కాబట్టి గవర్నమెంట్కి ఈ విషయం తెలుసో లేదో అన్న దృష్టితోటి మేము ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తే గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు ఈ ఇష్యూ తెలియదు, మాకు ఇట్లా కామన్ పేపర్స్ పెట్టారని తెలీదు, అందరూ క్యాండిడేట్స్ ఒకే ఎగ్జామ్ రాశారని మాకు తెలియదు, సో దీన్ని మేము రెక్టిఫై చేస్తామని చెప్పేసి మాకు గాంధీ భవన్కి వెళ్తే అక్కడ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన చెప్పారు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను, మీ సమస్య సాల్వ్ అయ్యేలాగా చూస్తామన్నారు. ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తే ఏమైంది అని అంటే దాని తర్వాత దీని మీద గురుకుల సమస్యల మీద మేము ఒక కమిటీ వేస్తున్నామని చెప్పేసి ఒక కమిటీ వేశారు. అది పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఇంతవరకు అసలు ఆ కమిటీ మెంబర్స్ ఎవరో తెలీదు, కమిటీ ఏం యాక్షన్ తీసుకుందో తెలీదు, అసలు కమిటీ ఉందా లేదా అన్న విషయం కూడా మాకు తెలీదు. పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే అసలు కమిటీ గురించి నాకు తెలియదని అంటున్నారు ఫస్ట్ అతను. అయితే గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేక మేము ఏం చేసామంటే కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇంటరిమ్ ఆర్డర్స్ని కూడా మేము ట్రిబ్ బోర్డులో ఇచ్చాము. అండ్ ఇక్కడ గవర్నమెంట్లో మా ఇష్యూ చూసేది బల్మూరు వెంకటన్న గారు. వెంకటన్న దగ్గర కూడా మా ఇంటరిమ్ ఆర్డర్స్ ఉన్నాయి. మీకు లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నారు కాబట్టి మేము కోర్టుకి వెళ్ళి ఇంటరిమ్ ఆర్డర్స్ తెచ్చుకున్నాము. ఇంటరిమ్ ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాత కూడా మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ ఆర్డర్స్ నిన్నటి నుంచి 24th నుంచి ఆల్రెడీ వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసేసి సొసైటీస్ వారీగా రీవెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి 5th, 6th, 7th అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తే మాకు ఎలా న్యాయం జరుగుతుంది? సో ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ అవ్వబోతున్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. ఒక పర్సన్కి 2-3 జాబులు వస్తే 2-3 జాబులు అయితే ఆ పర్సన్ చేయలేడు. సో మిగిలిన నాన్ జాయినింగ్ పోస్టులని మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. కానీ దాని మీద మాకు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన హామీ లేదు. ఇంటరిమ్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేరు. మా పోస్టులన్నీ బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. ఈ బ్యాక్లాగ్ అయిన పోస్టులు మొత్తం కూడా గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటునేసి పేపర్లో కూడా పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. 4000 పోస్టులతోనే బ్యాక్లాగ్ అయిన పోస్టులు ప్లస్ వాటికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుంది. కానీ ఇప్పుడు మేము కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి రాసిన మా శ్రమ అంతా వృధా అయిపోయింది. మా పోస్టులని బ్యాక్లాగ్ చేసేసి మాకు అన్యాయం చేయాలని ప్రభుత్వం. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే న్యాయం చేయాలి. గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే గురుకులాలో పోస్టులను వెంటనే గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే గురుకుల అభ్యర్థులకు న్యాయం